వచ్చే నెల 7వ తేదీన గోవా రాష్ట్రంలో జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభకు సంబంధించిన గోడ పత్రికను గురువారం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా బీసీలకు కులగణన నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు డోసు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లకు ఈ నెల 25 నుంచి 31 వరకు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికీ నమోదు చేసుకుని వారు అర్హులని ₹400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వెబ్ ఆప్షన్లకు జూలై 25 నుంచి 31, సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు జూలై 31, సీట్ల కేటాయింపు ఆగస్టు 3న, సెల్ఫ్ రిపోర్టింగ్ 3 నుంచి 6, కాలేజీలో రిపోర్టింగ్ 4 నుంచి 6 వరకు ఉండనుంది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు వర్షాలు దంచుకొట్టాయి. హైదరాబాద్లో నిన్న ముసిరేసింది. ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో మరో తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజేంద్ర నగర్లోని మీరాలం చెరువుపై వంతెన నిర్మాణం కోసం ₹430 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2.65 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్ల కేబుల్ బ్రిడ్జిను నిర్మించనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో BLISC, LLB, LLM, ఇంటిగ్రేటెడ్ PG 2-4 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 24 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి జూలై 31 నుంచి ఆగస్టు 14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్షయ వ్యాధి లేని నిజామాబాద్ జిల్లా నిర్మాణానికి అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా టీబీ పేషెంట్స్ కు కిట్స్ ఇచ్చిన దాతలకు ఆయన సన్మానం చేసి సర్టిఫికేట్స్ ప్రదానం చేసి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు.